హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లో ఎక్స్క్లూజివ్ ఈస్ట్ ఫేసింగ్ మరియు 100% ప్రైవేట్ విల్లాస్ కాన్సెప్ట్ తో తుక్కుగూడలో అల్ట్రా లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు బ్రిడ్జ్ ఎప్సిలాన్ బై బ్రిడ్జ్ గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 20 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 20 ఏకర్స్ లో జస్ట్ 128 ఎక్స్క్లూజివ్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ రాబోతున్నాయి. ఈచ్ విల్లా హైట్ G+2.5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కి రీసెంట్ గా రెరా నెంబర్ కూడా వచ్చింది. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్ చూడొచ్చు. ఈచ్ ప్లాట్ సైజ్ 400 స్క్వేర్ యార్డ్స్. ఈ 400 స్క్వేర్ యార్డ్స్ లో బిల్టప్ ఏరియా 6378 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇవి 4 BHK అండ్ 5 BHK ప్రైవేట్ విల్లాస్. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం హైవే. ORR ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 2 మినిట్స్ లో రావచ్చు. ఈ శ్రీశైలం హైవే కి పక్కనే అల్ట్రా లగ్జరియస్ రెసిడెన్షియల్ జోన్ గా డెవలప్ అవుతున్న ఏరియాలో ఈ ప్రాజెక్టు రాబోతుంది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఇక్కడ రాబోతున్న విల్లాస్ అన్ని ఎక్స్క్లూజివ్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్. సో ఈ విల్లాస్ కి బయ్యింగ్ ప్రిజుడిస్ అనే ప్రాబ్లం లేదు. అంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే ప్రీమియం చార్జెస్, వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే డిఫరెంట్ చార్జెస్ ఉండే అవకాశం లేదు. అలానే వాస్తు ప్రాబ్లం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. అలానే ఈ ఇమేజ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే విల్లాస్ కి ఆపోజిట్ లో 20 ఫీట్ వైడ్ ఓపెన్ స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. సో ఈచ్ విల్లాకి ఫ్రంట్ 20 ఫీట్ అండ్ బ్యాక్ సైడ్ 20 ఫీట్ కలిపి 100% ప్రైవసీని ప్రొవైడ్ చేసే విధంగా ఈ విల్లాస్ ని డిజైన్ చేశారు. ఈ విల్లాస్ కి ఇంకొక యూనిక్ హైలైట్ ఉంది. ఈ విల్లాస్ డిజైన్ లో పోడియం పార్కింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ విల్లాస్ అన్నిటికీ గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ని ప్రొవైడ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ దగ్గర స్లాబ్ తో పోడియం ని క్లోజ్ చేస్తారు. సో ప్రతి విల్లాకి 4 లగ్జరీ కార్స్ కి కవర్డ్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది. అలానే పోడియం లెవెల్లో వెహికులర్ మూవ్మెంట్ తో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఈ 4 కార్ పార్కింగ్ స్పేసెస్ లో ఒక కార్ పార్కింగ్ స్పేస్ కి ఈవీ కనెక్టివిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోంచి ఎంటర్ అయిన తర్వాత లావిష్ డ్రాయింగ్ ఏరియా విత్ 13 ఫుట్ సీలింగ్ హైట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా హోమ్ థియేటర్, సిట్అవుట్ ఏరియా, 2 డెడికేటెడ్ మేడ్ రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్, స్టోర్ రూమ్ అండ్ లాండ్రీ ఏరియా లాంటి యూటిలిటీ స్పేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ లో డ్రై కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా, డబుల్ హైట్ డ్రాయింగ్ ఏరియా, ప్రైవేట్ లాంజ్, సూట్ రూమ్ మరియు ఇంటర్నల్ కోర్ట్ యార్డు ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ లో మాస్టర్ సూట్ రూమ్, అడిషనల్ సూట్ రూమ్, పూజ రూమ్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ మాస్టర్ సూట్ రూమ్, ఓపెన్ టు స్కై టెర్రాస్, బార్ ఏరియా అండ్ సిట్అవుట్ స్పేస్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ IGBC గోల్డ్ ప్రీ సర్టిఫైడ్ అండ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. సో ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. ఇది ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ లో ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో విల్లాస్ కేటగిరీలో లార్జెస్ట్ అండ్ మోస్ట్ లావిష్ క్లబ్ హౌస్ అనేది రాబోతుంది. ఈ క్లబ్ హౌస్ సైజ్ 47,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ లో టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, సెపరేట్ చేంజింగ్ రూమ్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, గ్రోసరీ స్టోర్, ఫార్మసీ, కాఫీ షాప్, బిజినెస్ లాంజ్, సీనియర్ సిటిజన్ లైబ్రరీ, డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ రూమ్స్, గెస్ట్ రూమ్స్ ఫర్ విజిటర్స్, మల్టీపర్పస్ హాల్, యోగా, ఏరోబిక్స్ స్టూడియో, కోవర్కింగ్ స్పేసెస్ అండ్ మీటింగ్ రూమ్స్, బౌలింగ్ ఎలే, ఫిట్నెస్ సెంటర్ విత్ చేంజింగ్ రూమ్స్, మసాజ్ రూమ్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, ఇండోర్ గేమ్స్, మినీ ఫుట్బాల్ టర్ఫ్, టెర్రాస్ పార్టీ లాంజ్, బ్యాంకెట్ హాల్ విత్ ఎ గ్రీన్ రూమ్ అండ్ ప్రీ ఫంక్షన్ లాబీ, శాటిలైట్ కిచెన్, స్టీమ్ రూమ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూస్తే ఇక్కడ జ్యూస్ పెవిలియన్ అని ఉంది కదా. ఈ పెవిలియన్ లో ఇండోర్ స్పోర్ట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ పికల్ బాల్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ టేబుల్ టెన్నిస్ టేబుల్స్. ఇంకా అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో గ్రాండ్ ఎంట్రన్స్, గ్రీక్ థీమ్ ల్యాండ్స్కేపింగ్, టెన్నిస్ కోర్ట్, 1 km లాంగ్ జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, యాంఫీ థియేటర్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, స్కేటింగ్ రింక్, sand volleyball, 100+ exclusive car parking for the clubhouse, large banquet with party lawn, 100% power backup for the entire project, 15,000 square feet party lawn లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో థీమ్డ్ ల్యాండ్స్కేపింగ్ ని అభివృద్ధి చేస్తారు. అంటే గ్రీక్ థీమ్డ్ గార్డెన్స్, ఎడిబుల్ గార్డెన్స్, ఫ్లవర్ గార్డెన్స్, ఫ్రాగ్రెన్స్ గార్డెన్స్ అండ్ జెన్ సీటింగ్ ఏరియాస్ ని ఏర్పాటు చేస్తారు. చిల్డ్రన్స్ కోసం డెడికేటెడ్ ప్లే ఏరియాస్ ని కూడా డెవలప్ చేస్తారు. సో ఇక్కడ విల్లాస్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 12,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. సో ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది బ్రిడ్జ్ ఎప్సిలాన్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలానే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 15, ఇది ఎగ్జిట్ 14, ఇది ఎగ్జిట్ 13. మనం గచ్చిబౌలి వైపు నుంచి వస్తే ఇక్కడ ఎగ్జిట్ 14 దగ్గర కింద
కిందకి దిగాలి. ఇక్కడ ఉన్న ఏరియా పేరే తుక్కుగూడ. ఇలా కిందకి దిగి శ్రీశైలం హైవే పైకి వస్తే ఈ లొకేషన్ లో బ్రిడ్జ్ ఎప్సిలాన్ ప్రాజెక్ట్ ఉంది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ 14 దగ్గర కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ వెళ్లకుండా వెనక్కి వెళితే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూద్దాము. ముందుగా ఎయిర్పోర్ట్ వైపు చూస్తే ఈ ఎయిర్పోర్ట్ ని రీసెంట్ గా ఫేజ్ 2 డెవలప్మెంట్స్ తో అప్గ్రేడ్ చేశారు. అలానే ఇక్కడ ఉన్న ఏరియా మొత్తాన్ని ఏరో సిటీ అనే పేరుతో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏరో సిటీ మొత్తం 1500 ఏకర్స్ లో రాబోతుంది. ఈ ఏరో సిటీలో ఆల్రెడీ డెకత్లాన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఫెసిలిటీస్ ని చూడొచ్చు. ఇంకా ఈ లొకేషన్ లో నోవాటెల్ ఉంటుంది. ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతుంది. ఈ ట్రేడ్ సెంటర్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడే రైట్ సైడ్ లో ఆగా ఖాన్ అకాడమీని కూడా చూడొచ్చు. సో ఈ లొకేషన్ లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. లైక్ జెన్ టెక్నాలజీస్, ఆవిష్కరణ్ ఇండస్ట్రీస్, ఇన్ఫినిక్స్ సర్వీసెస్, సివికే టెక్ పార్క్. ఇలా ఈ ఏరియా అంతా చాలా వేగంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వైపు చూస్తే ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ కి మనం 2 minutes లో రీచ్ అవుతాము. ఇక్కడ ఎగ్జిట్ 14 నుంచి లెఫ్ట్ సైడ్ వెళితే 15 to 20 minutes లో గచ్చిబౌలికి రీచ్ అవ్వచ్చు. ఇలా ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని మనం గచ్చిబౌలికి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఇన్ఫోసిస్, ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఇక్కడ విప్రో, అలానే ఇక్కడ అమెజాన్ క్యాంపస్. ఇలా తెలంగాణలో ఉన్న బిగ్గెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇదే కాకుండా ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం డెవలప్ చేస్తాను నియోపాలిస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జిట్ 15 దగ్గర నుంచి చూస్తే ఇక్కడ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ మరియు జిమ్స్, హాస్పిటల్స్ ఉంటాయి. బ్రిడ్జ్ ఎప్సిలాన్ దగ్గర నుంచి ఇక్కడికి 10 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ 14 దాటంగానే స్టార్టింగ్ లో మనకి ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంటుంది. ఈ ఫ్యాబ్ సిటీని దాటంగానే ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీని చూడొచ్చు. మన ప్రాజెక్ట్ ఈ శ్రీశ్రీ అకాడమీకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. ఈ శ్రీశ్రీ అకాడమీ దాటిన తర్వాత మనం రైట్ సైడ్ వెళ్ళాము అంటే మహేశ్వరం కి రీచ్ అవుతాము. ఈ మహేశ్వరంలోనే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో భాష్యం బ్లూమ్స్ స్కూల్, అలానే మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ని కూడా చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ 14 నుంచి ఇటువైపు చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాస్ రావిరియాల్ మరియు ఆదిబట్ల. ఇక్కడే భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇంకా ఎగ్జిట్ 13 దగ్గర కిందకి దిగి ఇటువైపు వస్తే కొంగర్కాలానికి రీచ్ అవుతాము. ఈ కొంగర్కాలంలోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ విధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శ్రీశైలం హైవే, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ స్పేసెస్ మరియు మంచి ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ ఇలా అన్నిటికీ అందుబాటులో ఉండి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న లొకేషన్ లో ఈ బ్రిడ్జ్ ఎప్సిలాన్ ప్రాజెక్టు రాబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.